ఈ వీకెండ్ ఎపిసోడ్స్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఎందుకు ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్తున్నానంటే ఫ్రెండ్స్, మీరు గమనించారో లేదో, గత సీజన్స్లో మనం ఎప్పుడూ గమనించని విషయాలన్నీ ఈ సీజన్స్లో జరుగుతున్నాయి. ఈ సీజన్లో జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటున్నానంటే, ఆడియన్స్ పల్స్ తెలుసుకొని, ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకొని మరి బిగ్ బాస్ టీం వాళ్ళు దాన్ని కరెక్షన్ చేసి మళ్ళీ దాన్ని మన ఆడియన్స్కి ఎలా పెడితే రీచ్ అవుతుందని తెలుసుకొని మళ్ళీ చేయడం అనేది చాలా గ్రేట్ అనే చెప్పచ్చు. దాంట్లో ఈ వీకెండ్ ఎపిసోడ్లో నేను గమనించింది ఏమంటే, నాగ్ సార్ హోస్టింగ్ ఎక్సలెంట్గా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన క్వశ్చనింగ్ చేసే విధానము, అలానే ఆయన ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి విజిబిలిటీగా ఒక వీడియో ప్లే చేసి చూపించిన విధానంతో చాలా ఎక్సలెంట్ అనిపించింది. అప్పుడు తనకు రియలైజేషన్ అనేది ఉంటుంది అనమాట, ఎవరు తప్పు చేశారో వాళ్ళు. సో ఇలాంటివి చాలా మార్పులు అయితే మాత్రం ఈ సీజన్లో మాత్రం చాలా జరిగాయి ఫ్రెండ్స్. అందులో స్పెషల్గా చెప్పాలంటే, ఎందువల్ల ఆడియన్స్ పల్స్ వీళ్ళు పట్టుకున్నారనేది ఇప్పుడు రెండు హౌస్ ఆల్రెడీ నిన్న ఎపిసోడ్లో నాగ్ సార్ చెప్పారు, డబుల్ హౌస్ ఎలా ఉంది, డబుల్ ధమాకా ఎలా ఉంది అని అడిగారు. నేను కూడా మీకు అదే క్వశ్చన్ అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఆడియన్స్కి ఆడిటోరియంలో ఉన్న ఆడియన్స్కే కాదు ఈ క్వశ్చన్, మనం వీక్షిస్తున్న ప్రతి ఆడియన్స్ కూడా ఇదే క్వశ్చన్ నాగ్ సార్ వేశాడు. నేను కూడా మీకు అదే క్వశ్చన్ వేస్తున్నాను. డబుల్ డోస్ ఎలా ఉంది, డబుల్ హౌస్ ఎలా ఉందో మీరు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ డబుల్ హౌస్ డబుల్ డోస్ అనేది నేను ఒక విషయం చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు టెనెంట్స్లో ఉన్న ఓనర్స్ టెనెంట్స్లో ఇప్పుడు ఓనర్స్గా ఉన్న వీళ్ళు కామనర్స్ కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎలా బిహేవ్ చేస్తుందో అలా బిహేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అసలు వాళ్ళు మాట్లాడే విధానం అసలు ఒక రెస్పెక్ట్ లేకుండా, బిగ్ బాస్ అంటేనే రెస్పెక్ట్ లేకుండా, ఒక క్యాప్టెన్ అంటే రెస్పెక్ట్ లేకుండా, ఒక రూల్ లేకుండా, రూల్స్ కూడా పాటించకుండా ప్రతిదీ ఫోల్ గేమే ఆడుతున్నారు అనమాట. సో ఆడియన్స్కి వీళ్ళు చూస్తున్నంతసేపు వరకు ఏమైపోయిందంటే, ఏదిరా వీళ్ళు రోత అనేలాగా అయిపోయింది ఆడియన్స్కి, ఇంక్లూడింగ్ నాకు కూడా అలానే అనిపించింది. నేను కూడా ఒక ఆడియన్ కాబట్టే. సో ఇది అన్నీ గ్రహించి బిగ్ బాస్ టీము ఈ ఓనర్స్గా ఉన్న వాళ్ళని టెనెంట్స్ చేసి, టెనెంట్స్గా ఉన్న వాళ్ళు ఓనర్స్ చేశారనమాట. సో ఎక్సలెంట్ అనిపించింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోత మనం ఇంకా భరించాలరా అని మనకు ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడు టెనెంట్స్గా ఉన్న వాళ్ళు కూడా ఇదే ఫీల్ అయ్యారు అనమాట. ఇదే వర్క్ మనమే చేయాలా, ఇంక కంటిన్యూ ఇలానే ఉండాలని వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు, ఆడియన్స్ కూడా ఫీల్ అయ్యారు. సో ఇది క్యాచ్ చేసి ఈ పల్స్ తెలుసుకున్న బిగ్ బాస్ టీము ఇది చేంజ్ చేయడం అనేది చాలా ఎక్సలెంట్ అనిపించింది. దాని తర్వాత ఇంకో విషయం చెప్పాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నాగ్ సారు చేసిన మిస్టేక్స్ని ప్రతి దాన్ని విజిబిలిటీగా చూపించి, ఇప్పుడు క్యాప్టెన్సీని రద్దు చేయడం, రీతు చేసిన మిస్టేక్ వల్ల క్యాప్టెన్సీ నిన్న రద్దు చేశారు. రద్దు చేసి రీటాస్క్ పెట్టడం అనేది హైలైట్. ఇది ఎందుకు పెట్టారంటే, ఇప్పుడు ఆడియన్స్లోకి క్యాప్టెన్సీ అనేది నెగిటివ్గా వెళ్ళిందనమాట. మీన్స్ ఇది అన్ఫేర్గా సెలెక్ట్ చేశారు, ఫేవరిజంతో సెలెక్ట్ చేసింది, గేమ్ గెలిచి జెన్యున్గా ఆడలేదు అనేలాగా ఆడియన్స్లోకి రీచ్ అవ్వడం వల్ల ఇది నాగ్ సారు బిగ్ బాస్ టీం గ్రహించి, సో దీనికి మనం ఇలా చేస్తే ఎలా ఉంటుంది, సో రీటాస్క్ పెడదాము అనేసి వీళ్ళు ఒక ఆడియన్స్ పల్స్ తీసుకొని సో రీటాస్క్ పెట్టారు ఫ్రెండ్స్. ఈ రీటాస్క్లో కూడా మనకి గెలిచింది ఫైనల్గా పవనే అనుకోండి. బట్ ఇవన్నీ పాయింట్స్ గ్రహించి బిగ్ బాస్ టీం చేస్తున్న ప్రతి పనిని యాడ్సప్ చేయొచ్చు, మనం అసలు సలాం కొట్టచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ గత కొద్ది సీజన్స్లో మనం గమనిస్తూనే ఉన్నాం, ఏదో కొంచెం సీక్రెట్ బయట ఏం జరుగుతుంది ఎలా అని, టీఆర్పీ రేటు పెరగాలని చాలా హైప్ పెంచేసేవారు అనమాట. బట్ ఇప్పుడు అవేవి లేకుండా, ఇప్పుడు హౌస్లో ఉన్న హరీష్ నిన్న ఎపిసోడ్లో వాళ్ళ వైఫ్ వచ్చి వీడియో బయట ఇవ్వడం అయింది, అది అన్నీ గమనిస్తుంటే ఎంత చేంజ్ అయింది. అసలు ఆడియన్స్ పల్స్ ఎలా క్యాచ్ చేయాలని, ఇప్పుడు మాస్క్ మ్యాన్ వాళ్ళ వైఫ్ని మాట్లాడే అంత ఇది లేదు అన్నమాట. బట్ వాళ్ళు అలా కూడా చెప్పరు, జస్ట్ ఫోన్ కాల్లో లాస్ట్ ఎపిసోడ్స్లో అంతా గమనించాం కదా, ఫస్ట్ నుంచి లాస్ట్ 8 వరకు చూసాం కదా, ప్రతి ఎపిసోడ్లోనూ అలా ఎప్పుడూ చేయలేదన్నమాట. బట్ ఇక్కడ ఆడియన్స్ పల్స్ గ్రహించి బిగ్ బాస్ టీము వాళ్ళ వైఫ్ని మాట్లాడి ఇక్కడ బూస్ట్ ఇతనికి హరీష్కి, మాస్క్ మ్యాన్కి ఇవ్వడం అనేది కూడా ఒక న్యూ, ఇప్పుడు ప్రాసెసే, ఇప్పుడు డబుల్ డోస్ డబుల్ హౌస్ అనేదే కాదు, ప్రాసెసింగ్ కూడా ఒక న్యూగా వెళ్తుందన్నమాట బిగ్ బాస్ 9లో. నాకైతే మాత్రం చాలా ఎక్సలెంట్గా అనిపించింది. ఇవన్నీ కాకుండా నేను ఎపిసోడ్ గురించి ఒక విషయం మాట్లాడతాను ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ ఇప్పుడు తనూజ ఓనర్ అయిపోయింది,
మొత్తం వీళ్ళు టెనెంట్స్ అంతా ఓనర్స్ అయిపోయారు. ఈ ఓనర్స్లో నుంచి తనూజాకి కాఫీ అంటే ఇష్టం. కాఫీ పౌడర్ పంపించాలంటే ఒక చిన్న సీక్రెట్ చెప్పాలి. ఆ చిన్న సీక్రెట్ ఏమి, తను బెంగళూరు నుంచి హైదరాబాద్ వరకు ఓన్లీ ఒక పర్సన్ని మీట్ అవ్వడానికి కాఫీ షాప్లో, అది కూడా ఎవరికి తెలియని సీక్రెట్ తనూజ చెప్పింది. దానివల్ల కాఫీ పౌడర్ శాంక్షన్ చేసేసాడు మన నాగార్జున గారు. దాని తర్వాత సేవింగ్, ప్రతి ఒక్కరిలోనూ ఒక బ్యాగ్, అందులో ఆరెంజ్ ఉన్న వాళ్ళు సేవ్, ఇలా సేవ్ చేసుకుంటూ నెక్స్ట్ భరణి హరీష్ అయితే సేవ్ అయ్యారు ఫస్ట్లో. దాని తర్వాత ప్రియాకి వచ్చి ఒక డౌట్, అదే నిన్న ఎపిసోడ్లో లింక్ చేసుకునే చెప్పాలి ఇది. ప్రియా డౌట్ ఏమంటే, ఆ థమ్స్అప్ ఎవరు తాగారు? అందరికీ తెలిసిన విషయమే, ఎపిసోడ్ చూస్తున్నాం ప్రతి ఒక్కరికి మనకు తెలుసు. ఈ టాపిక్ అంత మేజర్ ఏం కాదు, బట్ నాకేమంటే ప్రతి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనకి ఎపిసోడ్ చూడకపోయిండొచ్చు, మన వీడియో చూసి ఎపిసోడ్ చూసినంత ఫీలింగ్ కలగాలని నేను ప్రతిదీ క్లియర్గా చెప్తుంటాను అంతే ఫ్రెండ్స్. మళ్ళీ ఇది నేను ఆల్రెడీ చూసాము, ఇది కూడా మళ్ళీ ఎందుకు చెప్పడం అని మీరు ఫీల్ కాదండి. జస్ట్ నేను చూడని వాళ్ళ కోసం మాత్రమే ఇది ఈ ఎపిసోడ్కి సంబంధించి పాయింట్ బై పాయింట్ అంతే చెప్తుంటాను అనమాట. దాని తర్వాత వచ్చేసి ప్రియా డౌట్, అదే డ్రింకింగ్. సంజన గారు డ్రింక్ చేశాడు, క్యాప్టెన్సీ టాస్క్ తర్వాత పెట్టారు ఫ్రెండ్స్. క్యాప్టెన్సీ టాస్క్లో మాత్రం బీభత్సం సృష్టించాడని నేను చెప్పచ్చు అనమాట. ఎందుకంటే ఇమాన్యుయల్, భరణి గారు, మనీష్, పవన్ ఆ స్క్వేర్లో టైర్లు పెట్టడం అనమాట. ఇప్పుడు 4 మెంబర్స్ ఉన్నారు, 3 స్క్వేర్స్, అందులో 3 టైర్స్ పెట్టగలగాలి. సో ఇందులో బీభత్సం సృష్టించేశారు భరణి గారు, మనీష్ అయితే. ఆ మనీష్ కూడా చాలా ఎక్సలెంట్గా ఆడారు. బట్ ఎండ్ ఆఫ్ ద గేమ్ ఫైనల్గా మన డిమాండ్ పవనే విన్ అయ్యారు. ఇమాన్యుయల్ అయితే కన్నా చాలా ఎక్సలెంట్గా గేమ్ అయితే ఆడారు ఫ్రెండ్స్. క్యాప్టెన్సీ టాస్క్లో మాత్రం చాలా పవర్ఫుల్గా తన శక్తికి మించే ఆడాడని చెప్పొచ్చు అనమాట. ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే, ఆయన ప్రయత్నించిన విధానం, ఆయన లాస్ట్ దాకా ఏదో గట్టిగా ట్రై చేసేసి క్యాప్టెన్సీ అవ్వాలని ట్రై చేయడం అనేది చాలా ఎక్సలెంట్ అనిపించింది. సో దీంట్లో ఆయన మిస్టేక్ ఏమంటే, ఇప్పుడు టైరు వాటర్లో పడిపోయినప్పుడు ఆ టైర్ తీసుకొని వచ్చి డిఫెండ్ చేసినట్టే బాగుండేదేమో అని నాకు అనిపించింది. మీకు కూడా అదే అనిపించింది కన్నా ప్లీజ్ ఒక కామెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత క్యాప్టెన్సీ టాస్క్ అయిపోయిన తర్వాత కెప్టెన్ అయిపోయాడు మన పవన్. దాని తర్వాత మనకి సేవింగ్లో మనకి ఇష్టమైన, మనకి ఆప్తుల్లా కనిపించే ఒక పెద్ద మనిషి సేవ్ అయ్యాడు, అదే మన సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారు సేవ్ అయిన వెంటనే నాకైతే మాత్రం చాలా హ్యాపీనెస్ కలిగింది. ఎందుకంటే అలాంటి పర్సన్, ఆయన చాలా జెన్యూన్గా, చాలా పద్ధతిగా, ఎక్కువ మాట్లాడకుండా, ఓవర్ యాక్షన్ చేయకుండా, తనకి ఏది అనిపిస్తే అది మాట్లాడుతూ అందరితో కలివిడిగా ఉండడం అనేది చాలా ఎక్సలెంట్. సో ఆయన సేవ్ అవ్వడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ని అయితే ఇచ్చిందనమాట. సుమన్ శెట్టి గారి గురించి చెప్పాలంటే కానీ చాలా ఉంది, చెప్తా ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఫుల్ వీడియో సుమన్ శెట్టి గారి కోసం, మన ఆడియన్స్ కోసం నేను ఖచ్చితంగా చేస్తాను ఫ్రెండ్స్. అలానే మీలో చాలామంది ఎవరెవరు సపోర్ట్ చేస్తుంటారో నాకు తెలీదు, సుమన్ శెట్టి గారికి ప్లీజ్ సపోర్ట్ చేయండి. దాని తర్వాత వచ్చేసి ఒక గేమ్. ఆ గేమ్ ఏమంటే అదే సాంగ్ గెస్ చేయడము ఇది. దాని తర్వాత వచ్చేసి ఇంకొక టాస్క్ పెట్టారనమాట, మోస్ట్ బోరింగ్ ఎవరు ఈ హౌస్మేట్స్లో అనేసి. మ్యాక్సిమం 12 మెంబర్స్ ఓటింగ్ చేసిండేది వచ్చేసి ఫ్లోరా షైనినే మోస్ట్ బోరింగ్ పర్సన్ అని చెప్పారనమాట. ఈవెన్ ప్రతి ఒక్కరూ బోరింగ్ ఎవరైనా ఉన్నారంటే బెస్ట్గా గేమ్ ఆడుతుంది, బట్ బోరింగ్ అనేసి ప్రతి ఒక్కరు ఇదే మాట అనేసి ఫ్లోరా షైనిని బోరింగ్ క్యాండిడేట్ అని చెప్పేశారు. ఆ బోరింగ్ రావడం వల్ల మ్యాక్సిమం నెంబర్స్ ఆమెకే రావడం వల్ల నెక్స్ట్ వీక్ ఇన్ కేస్ సేవ్ అయితే ఖచ్చితంగా ఈమె జైల్లో ఉండాలని నాగార్జున గారు డిసైడ్ చేసేసి చెప్పేశారనమాట. సో ఫైనల్గా వీళ్ళిద్దరూ మనీష్, ఫ్లోరా షైని లాస్ట్ వరకు వాళ్ళే ఎలిమినేషన్లో ఉన్నారు. ఈ ఇద్దరిలో బటర్ఫ్లై టాస్క్లో ఎవరికి గ్రీన్ పడుతుంది, ఎవరికి రెడ్ పడితే వాళ్ళు ఎలిమినేటెడ్. మన మనీష్ గురించి ఇప్పుడు ఆల్రెడీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనీష్ అయితే కినా ఎలిమినేట్ అయిపోయాడు. బట్ నేను ఎపిసోడ్కి సంబంధించిన వీడియో మాత్రమే చేస్తుంటాను కాబట్టి అది నేను చెప్పలేకపోయాను ఫ్రెండ్స్. మనీష్ ఎలిమినేట్ అయ్యాడు, ఫ్లోరా షైని అయితే మాత్రం సేవ్ అయింది. మనీష్ ఎలిమినేట్ అవ్వడానికి కూడా కారణం ఏమంటే, ఆయన
థింకింగ్నెస్సే ఆయన ఓవర్ థింకింగ్నెస్ ఆయనకి మైనస్ అయిందని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు గేమ్ ఆడే చోట గేమే ఆడాలి. స్మార్ట్గా ఆడే గేమ్ స్మార్ట్గా ఆడాలి. హార్డ్గా ఆడే గేమ్ హార్డ్గానే ఆడాలి. నువ్వు ప్రతి చోట స్మార్ట్ ఉపయోగిస్తే ఇలానే అవుతుందన్నమాట. ఆయనకి ఓటీ బ్యాంకింగ్ కూడా లాస్ట్ దాకా ఫ్లోరా షైనీకిను మానిష్కి డిబేట్ ఉండింది. అంటే డిబేట్ మీన్స్ ఓట్ బ్యాంకింగ్లో. బట్ లాస్ట్కి మన మానిషే ఓటింగ్లో అయితే కూడా చాలా తక్కువ వచ్చాయి. సో ఎలిమినేట్ అయిపోయాడు. సో ఆయనలో కూడా కొంచెం జెన్యూనిటీ ఉంది. బట్ ఆయన ఆడిన తీరు, ఆయన ఓవర్ స్మార్ట్తో ఎక్కువ థింక్ చేయడం అనేది ఆయనకి మైనస్ పాయింట్ అయింది. ఇతను వెళ్తూ వెళ్తూ ఒక బాంబు వేయాలి కదా, ఆ బాంబు ఏమంటే బాత్రూమ్ క్లీనింగ్. ఇప్పుడు టెనెంట్స్గా అయిన మన కామనర్స్ గురించి చెప్పాలి. ఆ కామనర్స్ ఎందుకున్నారో ఏమో. అస్సలు నిన్న ఎపిసోడ్లో కూడా నాకు సార్ తుత్తు అని వచ్చేస్తాడు ప్రతి దాంట్లోకి. ఇద్దరు వచ్చేస్తారు, ప్రియా దమ్ము శ్రీజ. నాకు ఇంకా దమ్ము శ్రీజాకి ఏమన్నా ఈ టాస్క్ వేస్తాడేమో అనుకోండి నన్ను మానేసి. బట్ ఇక్కడ ప్రియా గారికి అయితే ఈ బాంబు అయితే వేసాడనమాట. దానికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి చెప్పాలి, టాప్ 3 బాటమ్ 3ని పెట్టాడనమాట మానేష్. ప్రతి ఒక్కరి మైండ్లోనూ, చూస్తున్న ఆడియన్స్ మైండ్లో ప్రతి ఒక్కరిలోనూ ఉన్న టాప్ 3 కంటెస్టెంట్స్ ఎవరెవరు అనుకుంటున్నామో వాళ్ళనే పెట్టడం అనేది మానేష్ థాట్ అయితే మాత్రం ఎక్సలెంట్ అని చెప్పచ్చు. బాటమ్ 3లో మాత్రం పెట్టింది మాత్రం ఇంకా ఎక్సలెంట్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆడియన్స్ చూస్తున్న వాళ్ళ పల్స్ మానేష్ కూడా తెలిసి ఇలా పెట్టాడేమో అనేలాగా పెట్టాడు అనమాట టాప్ 3 నుండి బాటమ్ 3ని. సో ఎక్సలెంట్ అనిపించింది. ఈరోజు జరిగిన ఎపిసోడ్ వచ్చి ఇదే ఫ్రెండ్స్. బట్ నేను లాస్ట్ అండ్ ఫైనల్ ఒక విషయం చెప్తున్నాను, నాగార్జున సార్ హోస్టింగ్ మాత్రం ఉంది ఫ్రెండ్స్, ఆసమ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన క్వశ్చనింగ్ చేసే విధానము, ఆయన ఇప్పుడు కామెడీ చేసే టైంలో కామెడీ చేయాలి. ఇప్పుడు సండే ఫండే అనేలాగా ఎక్కడ వదలాలో అక్కడ వదిలి ఎక్కడ పట్టాలో అక్కడ పడుతున్నాడు అన్నమాట నాగ్ సార్ మాత్రం హోస్టింగ్ మళ్ళీ చెప్తున్నాను, సలాం చేయొచ్చు. అట్లా చేస్తున్నాడు నాగ్ సార్ హోస్టింగ్. ఇదే నాగ్ సార్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఉండింటే మాత్రం ఇంతలా ఉండేది కాదేమో అని నాకు అనిపించింది. గత కొద్ది సీజన్ల నుంచి ఆయన చేస్తున్న హోస్టింగ్ మాత్రం ఎక్కడ పేర్లు పెట్టేలాగా అయితే లేదు ఫ్రెండ్స్. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. మీకు కూడా అలానే నచ్చినట్లయితే ఒక కామెంట్ చేసుకోండి ప్లీజ్. అలానే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.